మీ ఎమ్మెల్యేలు మీ మంత్రి పదవులే కాదు. ఒక ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అయితే మా యాదవ్ అమ్మాయి ఓయూ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసిన పోయి ఒక సర్పంచ్ గా పోటీ చేస్తా అంటే ఆమె భర్తను ఎత్తుకపోయి ఉత్సదాగిపిచ్చిర్రు నా కొడుకులు. ఎవడు కోమరెడ్డి వెంకరెడ్డి శిష్యులు. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి ఈయన వీక్ పడేసిండంట. ఇక ఆయన లేచిండాడ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అంటే మీదేనారా ఈ రాజ్యం? అంటే మేమంతా ఇక వెదవగలమా? మేము అవలగలమా? మాకు చదువు లేదా? మాకు చట్టం తెలియదా? ఈ చట్టంలో ఏమున్నది మాకు తెలియదా? చట్టం మీరు చుట్టంగా చేసుకుంటున్నారు. బద్మాషులు మీరు. ఖబర్దార్ బిడ్డల్లారా, మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టే రోజులు అతి తొందరలోనే వస్తున్నాయి. గద్దె మీద కూర్చొని మా ప్రజలు ఎంత వేడుకున్నా గానీ వాళ్లకు న్యాయం చేయడం లేదు. ఇప్పుడు మేము మా రంగంలోకి మేము ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఈ పని చేసి పెడతాడా? న్యాయము మాకు కల్పిస్తాడా? న్యాయ ధర్మతను మీరు ముందు నిలబెడతాడా? అన్యాయ ధర్మతను వాళ్ళ తరఫున ఉంటాడా అని నేను ఆయనను కూడా ప్రశ్నిస్తున్నా. నేను కాంగ్రెస్ నమ్మకం ఉందా రేవంత్ చేస్తాడని? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితాందర్ రెడ్డి, అందులో రేవంత్ రెడ్డికి జాన్ జిగ్రీల్ వాళ్ళు అంటే కార్తిక్ రెడ్డి మంచి దోస్తు. రేవంత్ రెడ్డికి పైకి తిట్టుకుంటారు కానీ రాజకీయ నాయకులందరూ ఒకటే. ఒకనొక సందర్భంలో చెప్పాలంటే ఇప్పుడు తర్వాత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆయన వియంకుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి. సో ఇక్కడ మొత్తం రెడ్డిల చేతిలో ఉంది ఇదంతా రాజ్యము. మరి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములేమో ఎక్కడెక్కడ భూములు దొరుకుతాయా అని వాళ్ళు జరడ పెట్టుకొని తిరుగుతారు. రేవంత్ అన్న ప్రతి వీడియో నువ్వు చూస్తావని నాకు తెలుసు. వీళ్ళకి న్యాయం చేస్తావా లేకపోతే ఈ భూమి కూడా అన్నదమ్ములకు అప్పేద్దాం అనుకుంటున్నాను. ఒకటి చెప్తున్నాను తల్లి, ఈ వేమ నరసింహారెడ్డి అని, ఆ సుధీర్ రెడ్డి అని, ఈ జానారెడ్డి కొడుకు ఏది జైవీర్ రెడ్డి గాని, రఘువీర్ రెడ్డి గాని, వీళ్ళందరూ కలిసి ఏది రెడ్డి జాగృతి అట. మా పిల్లలు మా యూనివర్సిటీ పెద్దలంతా కలిసి హైకోర్టు దాకా పోతే మీరు కేసులు వేసేసి మా రిజర్వేషన్ కింది దాకా తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకించారు. మీకేం అధికారం కావాలి? మాకు వచ్చేటువంటి ధర్మ ప్రకారంగా మా శాతము 93% మాది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఆ 3% కూడా అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. మీరు కేవలం 4%. రెడ్లు కేవలం 4%. 4 ఎమ్మెల్యేలు ఉండాలి. ఎంతమంది ఉన్నారా బిడ్డ మీరు మినిస్టర్లు? అంటే మీ ఇష్టం ఉన్నట్టేనా? ఇంకా మీ యొక్క తతంగం ఇంతేనా? అప్పుడేమో మీ ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. ఈ అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత మీ ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. వేల కొద్దిగా ఎకరాలు మీ దగ్గర రాసుకున్నారు. పటేన్లు పట్వార్లు మీరే, ఆ వ్యవస్థలో గుమస్తాలు మీరే. కాబట్టి రాసుకున్నారు. ఇందిరాగాంధీ పుణ్యమా అని